తెలంగాణ రైతులందరికీ పెద్ద గుడ్ న్యూస్ అండి. తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక రివ్యూ చేశారు రైతుల మీద. రైతుల రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ అనేది అరేంజ్ చేశారు. వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అప్డేట్ రూపంలో మీకు అందుతుంది. అలాగే లైక్ చేయండి. మెయిన్ ఒక లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. కానీ మరిన్ని వీడియోలు మీకు చేస్తూనే ఉంటాను, అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అలాగే కామెంట్ చేయండి, మీ ఏరియాలో ఏముంది ఇట్లా. అంటే మీకు రైతు బంధు కూడా కొందరికి పడుతుంది, పడట్లేదు, రుణమాఫీ ఎంతవరకు అవుతుందని ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇంకా వీడియోకి వెళ్దాము. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియోకి వెళ్దాం. ఈ రైతు రుణమాఫీ అనేది 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, అది దాని గురించి జీవో అనేది జారీ చేయడం జరుగుతుంది తొందరలోనే. అది రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. 2 లక్షలు ఇస్తారా, 1 lakh ఇస్తారా, 25,000 ఇస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. అది జీవో అనేది తొందరలోనే రాబోతుంది. ఇది ఒక పెద్ద గుడ్ న్యూసే అనుకోవాలి అందరికీ. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు ప్రకటన చేసింది. ఎలక్షన్ ముందు ఏదైతే 2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రుణమాఫీ పైన దృష్టి పెట్టింది. ఎలక్షన్లో 1,00,000 మందికి ఒకేసారి రుణమాఫీ కాబోతున్నాయో లేదో తెలుసుకోవాలని, అలాగే రుణమాఫీ కాబోతున్న రైతులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు వరకు క్రాప్ లోన్ తీసుకున్న వారికి మాత్రమే మాఫీ చేయాలని అనుకున్నారు. ఇది ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. ఇది కానీ ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది రైతులకు రుణమాఫీ చేయలేదు. కేవలం 2019 వరకు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ చేసింది. దాంతో అక్కడి నుంచి తీసుకున్న రైతులు కొన్ని లక్షల మంది ఉన్న వారికైతే రుణమాఫీ కాలేదు. ఆ కోపంతో తోటి సగం మంది ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారు. అయితే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే నేను ప్రభుత్వం ఎక్కంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొత్త వారికి మాఫీ చేసేటట్లు లేదు. ఎందుకంటే 2019 నుంచి కింద తీసుకున్న వారికి పోయిన ప్రభుత్వం మాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే, ఎవరైతే పోయిన ప్రభుత్వం రుణమాఫీ కాని వారు ఉన్నారో ముందుగా వారికి చేసిన తర్వాత కొత్త వారికి రుణమాఫీ చేస్తానని ప్రకటన చేస్తుంది. అయితే ఇంతకుముందు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి చేస్తారు. రుణమాఫీ అయిన వాళ్ళకి సెకండ్ టైం, అంటే వాళ్ళకి విడతల వారీగా చేస్తారనేది ఇంకా అనౌన్స్ కాలేదు. 2023 వరకు ఎంతమంది లోను తీసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కావాలని బ్యాంకర్స్ అందరికీ రేవంత్ రెడ్డి ఆర్డర్స్ చేసి తీసుకోవడం జరుగుతుంది. డీటెయిల్స్ వాళ్ళవి. అయితే 2021 నుంచి 2023 వరకు తీసుకున్న వారి పరిస్థితి ఏంటని ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు అని చెప్తుంది. ఇది 1వ విడతగా మాఫీ చేస్తూ 2వ విడతగా 2022 నుంచి 2023 వరకు మాఫీ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. అయితే దీంట్లో 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000, 1,50,000 ఇలా 50,000 పెంచుకుంటూ పోతారు. చాలామంది ఉన్న వారందరికీ ఎలా మాఫీ చేస్తారా, అసలు ఈ రూల్స్ పెట్టబోతున్నారా అని ప్రజలు చాలా టెన్షన్ పడుతున్నారు. కానీ చాలామంది ఇట్లా చెప్పి చాలామంది టెన్షన్ పెట్టిస్తున్నారు రైతులని. అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అనుభవగానాలు మాత్రమే. రైతులకు ఎట్లాంటి టెన్షన్ లేదు. ప్రతి రైతుకు ప్రతి రుణమాఫీ కంపల్సరీ చేస్తారు. గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆమె చేయాల్సిందే, చేస్తుంది కూడా. దాంట్లో ఎలాంటి డౌట్స్ లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకంటే వరి అవ్వాల్సిన అవసరం. కంపల్సరీ 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. కాకపోతే విడతల వారిగా చేయొచ్చు. అట్లీస్ట్ 50,000, 1,00,000 ఇట్లా చేసుకుంటూ పోవచ్చు. కానీ లేదా 1,00,000 వరకు ఒకటేసారి చేసి తర్వాత 2 లక్షలు అట్లా చేయొచ్చు. ఎందుకంటే 1,00,000 మంది చాలామంది ఉన్నారు కాబట్టి ఒకటేసారి ఎట్ ది టైం చేసి మిగతా ఒక 1,50,000, 2 లక్షలు అట్లా చేయొచ్చు. మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఏం చేస్తారా చేయలేదని మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి లైక్ చేయండి.